ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఉన్న ఇరిగేషన్ పంట కాలువ పూడిక చిల్లకంపలు చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయింది. మరికొన్ని చోట్ల ఇష్టారాజ్యంగా ఈ కాలువ గుండా అక్రమాలు జరుగుతున్నాయి. అధికారులు ఈ పంట కాలువపై దృష్టి సారించడం లేదని ప్రజా సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు. నల్లమల్లో భారీ వర్షాలు కురిసిన సమయంలో సగిలేరు వాగు నుంచి ఈ పంట కాలువ ద్వారా గిద్దలూరు పట్టణం గుండా ప్రవహిస్తుంది అన్నారు. దాదాపుగా గిద్దలూరు రాచర్లలోని 5 చెరువులకు నీరు సరఫరా అవుతుందని చెప్పారు. ప్రస్తుతం డ్రైనేజీ కాలువల ద్వారా వచ్చే నీరు ఈ కాలువలోకి వస్తుందని అన్నారు. చుట్టూ ఫెన్సింగ్ వాల్ లేకపోవడంతో చెత్తా చెదారం మొత్తం ఈ కాలువలో వేయడం వల్ల దట్టమైన చిల్ల చెట్లతో పూడిక నిండిపోయిందన్నారు. ఈ పూడిక వలన ఇక్కడ పంట కాలువ ఉందో లేదో తెలియని అయోమయ పరిస్థితి కూడా ఏర్పడిందని ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే వర్షాకాలాన్ని అధికారులు దృష్టిలో పెట్టుకుని ఈ కాలువలో చెత్తా చెదారాన్ని పడేయకుండా చిల్ల చెట్లతో ఏర్పడిన పూడికను తొలగించాలని కోరుకుంటున్నారు. పట్నంలో ఈ కాలువ చుట్టూ ఫెన్సింగ్ వాల్ ఏర్పాటు చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి ప్రజల తాగునీటి కష్టాలు తీరుతాయని అభిప్రాయపడ్డారు. అలాగే రైతుల పొలాలకు అవసరమైన నీటి కష్టాలు కూడా తీరుతాయని చెప్పారు.